హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రెంచ్ టోస్ట్ చేశాను. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. సో కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది, అదే పిల్లలకైతే చాలా బాగుంటుంది. సో ముందుగా నేను 4 eggs తీసుకున్నాను. నేనైతే ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 4 eggs తీసుకున్నాను. మీరు 4 slices తీసుకుంటే 2 eggs సరిపోతాయి. సో ముందుగా నేను 1.5 మైదా పిండి వేసాను. తర్వాత 4 spoons షుగర్ వేసాను. అంటే స్వీట్గా ఉండాలి, స్వీట్గా ఉంటేనే బాగుంటుంది అది. సో లిటిల్ 1 pinch ఆఫ్ సాల్ట్, ఓన్లీ లెస్ సాల్ట్ కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మైదా వేసాం కదా, మైదా కలిసేలాగా శుభ్రంగా బాగా మిక్స్ చేసుకుని తర్వాత 1 స్మాల్ గ్లాస్, సో హాఫ్ మిల్క్ తీసుకున్నాను నేను. మీరు సినిమన్ పౌడర్, లైక్ దాల్చిన చెక్క పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్ ఆల్సో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్లేవర్ వస్తుంది, టేస్టీ కూడా అదిరిపోతుంది. సో నా దగ్గర లేవు, నేను వేయలేదు. సో మీరు కంపల్సరీగా వేసుకోండి, చాలా బాగుంటుంది. అదే దాల్చిన చెక్క పొడి అండ్ వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ బాగుంటుంది. సో నేను ముందు బటర్ వేసాను. ఆ బటర్ నేను ప్యాన్లో పడకుండా బయటికి వెళ్ళిపోయింది అది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో తీసాను కదా, కొంచెం టైట్గా ఉంది అది, అందుకనేసి. తర్వాత మళ్ళీ బటర్ వేసాను. సో మనం ముందుగా చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అదే కలిపాం కదా ఎగ్తోని, అవి ఒక బ్రెడ్ తీసుకుని దాంట్లో డిప్ చేసి అటుపక్క ఇటుపక్క బాగా డిప్ చేసి ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకుని గ్యాస్ స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కాల్చుకోవాలి. సరే, బ్రౌన్ వచ్చింది. ఆ పక్కన కూడా ఇలాగ బ్రౌన్గా వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, పెద్దోళ్ళు కూడా తినొచ్చు. బట్ కిడ్స్ అయితే, చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. కొంతమంది ఎగ్ తినరు కాబట్టి. సో ఎగ్లో మనం ఇలా వేసి తింటే, ఇవి ఇస్తే వాళ్ళకి ఎగ్ ఫీలింగ్ ఉండదు. సో బ్రెడ్ తింటున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. సో మీరు ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బ్రెడ్ అది అయిపోయిన తర్వాత అంతకీ మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే, సో తినేటప్పుడు ఆ బ్రెడ్ స్లైస్ మీద కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు, తేనె కూడా వేసుకుని తినచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి, గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ చేయండి. Bye friends.